ఒకప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు. సాయంత్రం 7 నుండి 8 గంటలకు మొదలైన కార్యక్రమం రాత్రి 11 గంటలకు చేరుకుంది. అవి జనవరి రోజులు. చలికాలం కావడంతో పొగమంచు ఎక్కువగా ఉంది. ఆమె అన్నారు, ఇక నేను వెళ్ళాలి అని. నేను అన్నాను, ఇప్పుడే పూర్తవుతుంది అని. ఆమె మరో 15 నిమిషాలు ఆగి, మళ్ళీ నేను వెళ్ళాలి అన్నారు. నేను అడిగాను, ఎందుకు అని. అప్పుడు ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నారు, ఎందుకంటే నేను ఒకరి భార్యను కాబట్టి. నేను అన్నాను, అయితే ఏంటి? ఆమె ప్రకారమైతే అది అండర్స్టూడ్, కానీ నేను దాన్ని అర్థం చేసుకోనని చెప్పాను. అవును, మీరు ఒకరి భార్య. మీ దృష్టిలో ఈ ఒక్క మాటతో చాలా విషయాలు ఫాలో అయిపోతాయి, కానీ నా దృష్టిలో మాత్రం అవి ఫాలో కావు. మీ ప్రకారం మీరు ఒకరి భార్య కాబట్టి రాత్రి 11 గంటలకు ఇంట్లో ఉండాలి. నేను అడిగేదల్లా ఒకటే, ఎందుకు? మీ దగ్గర దానికి సమాధానం లేదు. దీనివల్ల తెలిసేది ఒక్కటే, మీరు ఒక పపెట్ బొమ్మ లాంటివారు. మీరు భార్య కాదు. మీ దగ్గర కనీసం ఒక సమాధానం ఉండాల్సింది. ఒకవేళ ఆమె ఇలా అని ఉంటే, ఆచార్యజీ, బయట పొగమంచు ఎక్కువగా ఉంది, జనవరి నెల కదా, ఇంటికి వెళ్లడం కష్టమవ్వచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, లేదా సెక్యూరిటీ ఇష్యూ ఉండొచ్చు అని. అప్పుడు నేను తప్పకుండా వెళ్ళమని చెప్పేవాణ్ణి. పైగా నేనే ఒక డ్రైవర్ని కూడా పంపేవాణ్ణి. కానీ ఆమె అది చెప్పలేదు. ఆమె చూపించిన అభ్యంతరం శారీరకమైనది, ఫిజికల్ కాదు, అది మానసికమైనది, సైకలాజికల్. కానీ మీకు ఇటువంటి మాటలు, ఇటువంటి కథలు చాలా అర్థవంతంగా అనిపిస్తాయి. అవే మీ జీవితం అయిపోతాయి. ఆ తర్వాత వీటి సాకులు చెప్పుకుంటూ నా దగ్గరకు వస్తారు. బాధ్యతలు నిలబెట్టుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని. నేను బాధ్యతలకు వ్యతిరేకం కాదు, నేను అస్పష్టతకు వ్యతిరేకం. మీకు కర్తవ్యం అంటే ఏంటో ఆ నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఫలానా వ్యక్తి పట్ల ఇలా ఉండటమే కర్తవ్యమని మీకు ఎలా తెలిసింది? మీరు ఋషులను అడిగారా? చింతనాపరులను అడిగారా? తత్వవేత్తలను అడిగారా? మీరు ఎవరిని అడిగారు? మీరు వెళ్ళి మీ రాంపూర్ మేనత్తను అడిగారు. ఆమె మీ గురువు. ఆమె మీకు చెప్పింది, బీయింగ్ అ లేడీ, నీ భర్త పట్ల నీ ధర్మం ఇది అని. ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను. కర్తవ్యం అనేది చాలా ఉన్నతమైన విషయం. మామేకం శరణం వ్రజ, ఇది కర్తవ్యం. ఇదిగో కర్తవ్యం అంటే. మరి మీరు మీ కర్తవ్యాన్ని కృష్ణుడి దగ్గర నేర్చుకున్నారా? మీ కర్తవ్యం ఏంటో మీకు ఎలా తెలుసు? జీవితమంతా వీటి ఆధారంగానే గడిపేశారు. నిజంగా బ్రతకాలనుకుంటున్నారా? లేక ఒక పపెట్ లాగా నాట్యం చేయాలనుకుంటున్నారా? ఆ బొమ్మను కింద పడేయండి. మీ జీవితాన్ని మీరు మొదలుపెట్టండి.